హలో హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఈరోజు ఆనియన్ పకోడా చేసుకుందామండి. ఆనియన్స్ని ఇలా స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి. తర్వాత చిన్నగా ఒక 2 చిల్లీ కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులోకి ఒక బంచ్ కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 కప్పుల శనగపిండి వేసుకోవాలి. రుచికి సరిపడినంత ఉప్పు, అలాగే జీలకర్ర ఇలా స్మాష్ చేసి చేతితో ఇలా వేసుకోవాలి. కొద్దిగా వంట సోడా వేసుకోవాలి. ఇప్పుడు దీనంతటిని ఇలా కలుపుకుందాము. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి. చాలా మెత్తగా కలుపుకోకూడదు. ఇలా కలుపుకోవాలి. మనం ఇట్లా వేసినప్పుడు ఒక్కొక్కటి ఇట్లా ఉదరాలన్నమాట. అలా కలుపుకోవాలి పిండి. ఇప్పుడు దీన్ని సైడ్కి పెట్టేసి ఒక బాండ్లో పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకుందాము. ఇప్పుడు కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ బాగా వేడి అవ్వాలి, తర్వాత వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడైంది. మనం ఇలా దురుదురుగా వేసుకోవాలి. ఇలా మొత్తం అంతా వేసుకోవాలి. బాగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు వీటిని మనము తిరిగేసుకుందాం అన్నమాట. ఒకవైపు కాల్చుకొని అలాగే ఇంకొక వైపు అన్నమాట. ఇవి బాగా బ్రౌన్ కలర్లోకి రావాలి, గోల్డెన్ కలర్లో రావాలన్నమాట. అంతవరకు బాగా వేయాలి. చూడండి, ఇప్పుడు ఇవి ఫ్రై అయిపోయాయి, బాగా బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి. మనం ఇప్పుడు తీసేసుకుందాము. అలాగే మిగతాది కూడా మొత్తం అంతా అలానే వేసేసుకోవాలి. చూడండి, ఎంతో రుచికరమైన ఆనియన్ పకోడా తయారైపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. పప్పు అన్నము అలా కాంబినేషన్ సైడ్కి, లేకపోతే ఈవినింగ్ స్నాక్స్ లాగా తినొచ్చు.